హాయ్. అర్ధరాత్రి పూట వచ్చిందట. ఎలాగో మంచం మీద నుంచి కిందకు పడిపోయిందట. కుట్లుడిపై రక్తం వస్తుంటే మళ్ళీ కుట్లు వేశారట. ప్రస్తుతం నిద్రపోతుంది. సెడేషన్ ఇచ్చారు. వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు? తన కండిషన్ ఇప్పుడు ఎలా ఉంది? కుట్లు ఊడిపోయేంత ప్రమాదం ఉందా? లోపల ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా? నాకు క్లియర్గా తెలీదు. డాక్టర్తో మాట్లాడతావా? అవిషి డాక్టర్, ఒక్క నిమిషం, పేషెంట్ని చూస్తున్నారు. సారీ. రిలాక్స్ అలెక్స్, ఎందుకంత కంగారు పడిపోతున్నావు? అరే, రాత్రి అంతా సీరియస్ అయింది కదా, కంగారు ఉండదా? ఈ డాక్టర్ త్వరగా ఫ్రీ అయితే బాగుండు. అలా చేయకు. ఆయన ఫ్రీ అయినప్పుడు పిలుస్తారు కదా. వాళ్ళ రియాక్షన్ ఎలా ఉందో చెప్పమన్నాను కదా, చెప్పు. ఎవరి రియాక్షన్? అబ్బా, పొద్దున్న ఎవరిని కలవడానికి వెళ్ళావు? వాళ్ళతో ఏం మాట్లాడని వెళ్ళావు? ఆ విషయమే అడుగుతున్నాను. ఓ అదా? అదే. అర్జున్ బాబు గురించి వినగానే మీ వాళ్ళు ఏమన్నారు? తను ఎలా ఉంది డాక్టర్? రాత్రి చాలా ప్రాబ్లం అయిందట. కాంప్లికేషన్స్ ఏమీ లేవు కదా? ఈజ్ షీ ఆల్ రైట్? ఎస్, షీఈ్ ఓకే. పైన బ్లీడింగే, ఇంటర్నల్గా ఏం లేదు. చెక్ చేసాం. కాసేపు అయితే మేలుకుంటుంది. ఓ థాంక్ గాడ్. కంగారు పడ్డాను. ఎందుకు అలెక్స్? పేరైనా తెలియని అపరిచితురాలు తను. అంత కంగారెందుకు? షీజ్ ఓకే అంట. ఎంత రిలీఫ్గా ఉందో. ఇక నేను వెళ్తాను అలెక్స్. ఓయ్, అదేంటి? నువ్వు లేనంత వరకు ఉందామని వచ్చాను. ఇప్పుడు నువ్వు వచ్చేసావుగా, నువ్వు చూసుకుంటావు. నా అవసరం ఏముంది? భలే దానివే, నీతో చాలా మాట్లాడాలి. రా కూర్చో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు చాలా థ్యాంక్స్ చెప్పాలి. పొద్దున్నే ఇక్కడికి వచ్చేసావు. సో స్వీట్ ఆఫ్ యూ. పో అలెక్స్, అదేమన్నా పెద్ద ఫేవరా? ఫ్రెండ్నే కదా. అవును, ఫ్రెండ్వే. అండ్ ఐఎమ్ లక్కీ ఇలాంటి ఫ్రెండ్ ఉన్నందుకు. ఇప్పుడు అక్కడ జరిగింది చెప్తాను. అమ్మమ్మ షాక్తో ఫెయింట్ అయిపోయింది. జాన్ మామ్ కూడా ఏం మాట్లాడలేదు. డేవిడ్ మామ్ మాత్రం
నమ్మననేశాడు, రుజువులు కావాలన్నాడు. నాకు తెలిసి ఇది బిగినింగ్ మాత్రమే. ఇంకా చాలా డ్రామా జరగబోతుంది. రేపటి నుంచి మొదలవుతుంది. ఓయ్, ఏంటి డల్గా ఉన్నావు? డల్లా లేదే. నాకు తెలిసిపోతుంది దమయంతి, డెఫినెట్గా నువ్వు డల్గా ఉన్నావు. ఏమైంది? అమ్మమ్మ మామలతో ఏమన్నా గొడవలవుతాయని భయపడుతున్నావా? ఏం కాదు బుద్ధు, ఊరికి టెన్షన్ పడకు. అదేం కాదు. మరేంటి? నువ్వు రాగానే ఎలా చేసావ్? సరిగ్గా నన్ను పలకరించావా? నేను మాట్లాడుతుంటే విన్నావా? జవాబులు చెప్పావా? ధ్యాసంతా అటే. ఐసీయూ దగ్గరికి పరిగెత్తావు, డాక్టర్ దగ్గరికి పరిగెత్తావు. మరి మండదా? అందుకే అలిగాను. కనీసం డల్గా ఉన్నానని అర్థమైంది. బతికిపోయావు. అసలు వెళ్ళిపోతాననగానే వెళ్ళనిచ్చుంటేనా నీ పని చెప్పేదాన్ని. కుళ్ళు బోతు. కుళ్ళేంటి? ఏం కాదు. ఎందుకు కాదు? నేను నిన్ను చూడకుండా తన్ను చూడ్డానికి వెళ్ళినానే కదా నీ కోపమంతా. ఏం కాదా నాన్నా? మరేంటి చెప్పు. అదే. నవ్వకు, చంపుతాను. యాక్చువల్లీ అది మొత్తం కరెక్టేం కాదు. ఇంకొకరిని చూస్తే నాకేం కోపం రాదు. నన్ను ఇగ్నోర్ చేస్తేనే నాకు మండేది. ఓకే ఓకే, సారీ. నిన్ను ఇంకెప్పుడు ఇగ్నోర్ చేయను, ఓకేనా? ఆ మాట ఇంతకు ముందు కూడా అన్నావు. ఓ, అన్నానా? అయితే డబుల్ సారీ. ఈసారి మాత్రం సీరియస్గా అంటున్నాను. నువ్వే కలగకు, ఓకేనా? ఓకే. స్మైల్ ప్లీజ్. ఒకసారి వెళ్ళి చూసి రావచ్చా? పో. థ్యాంక్స్. ఎక్స్క్యూజ్ మీ సార్, లోపల హార్ట్అటాక్ కేసు ఒక అమ్మాయి ఉంది కదా, తను ఎలా ఉంది? హార్ట్అటాక్ కేసు అమ్మాయా? అలా ఎవరూ లేరే ఇక్కడ. లేకపోవడం ఏంటి? అతని భార్య ఉంది కదా లోపల. అతను మీ మనిషి కాదా? రాత్రి ఆ అమ్మాయి పడిపోయినప్పుడు కానిస్టేబుల్తో పాటు సాయం చేస్తే మీ తాలూకు అనుకున్నాను. అతడి భార్య లోపలున్నది ఆ అమ్మాయి, ఇంకో 60 ఏళ్ల ముసలావిడ స్ట్రోక్. ఇంకే ఆడవాళ్లు లేరు. నీ భార్య ఎలా ఉంది బాస్? సీరియస్. హార్ట్ కదా? అవును. సాలే, ఎవడ్రా నువ్వు? ఎందుకు ఇక్కడికి వచ్చావు? చెప్పరా, అడుగుతున్నాగా, చెప్పు. ఎందుకు వచ్చావు? చెప్పరా. బాస్ బాస్, నువ్వు తనతో ఉండు. అలెక్స్, అలెక్స్.
ఏంటి అలెక్స్? వాడు తన కోసం వచ్చాడు దమయంతి. వాడి భార్య ఐసీయూలో లేదు, అంత అబద్ధం. తను చంపడానికి వచ్చాడు, పారిపోయాడు. అమ్మో, నిన్నటి నుంచి ఇక్కడే ఉన్నాడు అలెక్స్. కానిస్టేబుల్ ఉన్నందుకు ఏం చేయలేకపోయినట్లున్నాడు. అసలు తన రాత్రి అలా పడిపోయింది వాణ్ణి చూసినందుకేనేమో. తనకు చాలా ప్రమాదం ఉంది దమయంతి. ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవడం మంచిదేమో. ఎలా తీసుకువెళ్తావు అలెక్స్ ఈ కండిషన్లో?